హాయ్! పులిహోర చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీనికోసం నిమ్మరసము, జీడిపప్పు, వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలానే కొద్దిగా ఎండుమిర్చి, ఇంగువ, పచ్చిమిర్చి తీసుకున్నాను. బాండీలో ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా ఇందులో వేసేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో పప్పులన్నిటిని యాడ్ చేసేస్తున్నామండి. సో, ఇది 15 డేస్ వరకు ఫ్రిడ్జర్‌లో పెట్టుకోవచ్చు. మీరు అన్నంలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. ఈ పప్పులన్నీ వేగిన తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసేస్తున్నాను. పసుపు యాడ్ చేశాక ఒకసారి అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఇంగువ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్స్ పులుసన్నం కోసం. సో, అది కూడా మిక్స్ అయ్యాక ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నాం కదా! అది యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే మనకి పులిహోర చట్నీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.